మనము ధ్యానం చేయబోతున్న వాక్య భాగాన్ని మరొకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. మనము ప్రతి ఆదివారం యేసుక్రీస్తు మొదటి ప్రసంగమైన కొండ మీద ప్రసంగాన్ని మనము ధ్యానిస్తూ వస్తున్నాం, ధన్యతలను ధ్యానిస్తూ వస్తున్నాం. అందులో 2వ ధన్యతని ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. మొదటి ధన్యతను పోయిన ఆదివారం మనం ధ్యానం చేశాం. ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్న మరొక వాక్య భాగం చదువుదాం. ఎవరైనా 4వ వచనం చదివి సహకరిస్తారా? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మనలో చాలా మందికి ఈ వాక్యం చదివినప్పుడు చాలా డౌట్స్ వస్తాయి. ఏంటంటే, నేటి ప్రసంగాలు ఎలా ఉన్నాయో మరొకసారి మీకు గుర్తు చేస్తా. యేసు ప్రభుని నమ్ముకుంటే మీ కన్నీరు తుడవబడుతుంది. యేసు ప్రభుని నమ్ముకుంటే మీ జీవితంలో ఇంకెప్పటికీ ఏడుపు రాదు, మీ దుఃఖ దినములు సమాప్తమవుతాయి అని కదా మనం వింటున్నాం. కానీ యేసు ప్రభు స్వయంగా చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైతే దుఃఖపడతారో వాళ్ళు ధన్యులు. ఏంటి ప్రభువా, నేను ఏడిస్తే ధన్యురాలను అవుతానా? సంతోషంగా ఉన్నప్పుడు కదా నువ్వు సంతోషించాలా. ఏ తల్లిదండ్రులైనా బిడ్డలు ఏడుస్తున్నప్పుడు సంతోషించరు, దుఃఖిస్తున్నప్పుడు సంతోషించరు, ఏడుపు ఆపడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు వీళ్ళు ఏడుస్తున్నారో తెలుసుకొని దానిని ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు కదా. తల్లిదండ్రుల ప్రేమే ఏడుపుని మాన్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఇంకా దుఃఖాన్ని ఆపడానికి కదా ప్రయత్నం చేయాలా. మరి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవరైతే దుఃఖపడతారో వాళ్ళు ధన్యులు. ఓకే, దేవుడు ఎందుకు దుఃఖపడే వాళ్ళు ధన్యులు అన్నాడు అనే మాటను మనం ధ్యానం చేద్దాం. వాక్య భాగంలో దేవుడు ఏం చెప్పినా, దేవుడు ఏం చేసినా మన మేలుకే అవుతుంది, కానీ మన కీడుకి ఏమాత్రం కూడా కాదు. దుఃఖపడు వారు ధన్యులు అన్నాడంటే దాని వెనకాల ఆయన ఉద్దేశం చాలా ఉంటుంది. మన జీవితాంతం స్టడీ చేసినా ఆయన వెనకాల ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి సమయం సరిపోదు, అంత పెద్ద ఉద్దేశమే ఉంటుంది. అయితే మనము ఏ విషయాల్లో దుఃఖిస్తాం అని ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రస్తుతానికి మనం జీవితంలో ఒక్కసారి కూడా ఏడవలేదు అన్నవాళ్ళు మేబీ ఉండరేమో. ఉండరు. నవ్విన శాతం కంటే, సంతోషించిన శాతం కంటే ఏడ్చిన, దుఃఖించిన, బాధపడిన శాతమే మన జీవితాల్లో ఎక్కువ ఉండొచ్చు. ఎప్పుడు ఏడ్చుంటారు మీరు? ఏ విషయంలో మనకి ఎక్కువ దుఃఖం వస్తుంది? డబ్బులు ఎక్కువగా లేనప్పుడు ఎక్కువ దుఃఖం వస్తుంది. తర్వాత ఆరోగ్యం సరిగా లేనప్పుడు దుఃఖం వస్తుంది. తర్వాత మార్కులు ఎక్కువ రానప్పుడు దుఃఖం వస్తుంది. తర్వాత ఇవన్నీ కాదు, కానీ నాకెప్పుడు దుఃఖం వస్తుందంటే ఈమెను చేసుకున్నప్పటి నుంచి దుఃఖం వచ్చింది అన్నాడు ఒక ఆయన. ఈమెను చేసుకోకుండా ఉంటే నాకు అసలు దుఃఖం ఉండేదే కాదేమో అన్నాడు. అర్థమైంది మీకు? అట్లా కొన్ని దుఃఖాలు ఉంటాయి. మీకు ఎప్పుడు దుఃఖం వచ్చింది? నేను ఎప్పుడు ఏడవలేదు అన్నట్టు అదే చూస్తున్నారు మీరు. అసలు ఏడుపట్టేటి అన్నట్టున్నారు. భూమి మీద పడడంతోనే మనకు పరిచయం ఏంటి అని తెలుసా? నవ్వు కాదు, కియాం 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 అంటూ వచ్చినాం మనం బయట. మనకి ఏడుపేం కొత్త కాదు, దుఃఖమేం కొత్త కాదు. సో దేవుడు అలా ఏడ్చేవాళ్ళు ధన్యులు అన్నాడా? వాటి కోసం ఏడ్చేవాళ్ళు ధన్యులు అన్నాడా? దేవుడు ఆ ప్రసంగ కంటిన్యూషన్లోనే చివరిలో చెప్పినాడు ఈ ఉదాహరణని. సమాజంలో లోతు లేని జీవితాలు ఉంటాయంట. ఏ జీవితాలు? లోతు లేని జీవితాలు. అంటే అర్థం ఏంటంటే, చెట్టు చాలా ఎత్తు ఎదగాలి అంటే వేర్లు చాలా లోతుకి వెళ్ళాలి. బ్రిడ్జి ఎక్కువ కాలం రావాలి అంటే, ఎక్కువ బరువు మోయాలంటే, ఎక్కువ దూరం వేయబడాలి అంటే పిల్లర్ లోతుకి వెళ్ళాలి. అంతస్తులు ఎక్కువ కట్టాలి అంటే ఫుటింగ్స్ లోతుకి తీయాలి. అంటే ఏమనర్థం? మనం ఏమర్థం చేసుకుంటున్నాం? సమాజంలో ఎక్కువ ఎదగాలి అంటే లోతు ఎక్కువ ఉండాలా. ఏ ఫీల్డ్లో ఏ రంగంలోనైనా
కానీ ఇక్కడ ఆ సేవకుడు ఏమన్నాడంటే, సమాజంలో లోతు లేని జీవితాలు ఉన్నాయట. ఏంటి ఆ జీవితాలంటే, చాలా మంది నడిపించబడ్డానికి నాజూకైన వాహనాలు, వినోదపరచబడ్డానికి టీవీలు, సినిమాలు, నివసించడానికి విలాసవంతమైన గృహాలు, మనకు సేవలు చేయడానికి లక్షలాది సాధనాలు. నేను ఈ మధ్య కాలంలో యూట్యూబ్ చూస్తా ఉన్నప్పుడు చైనాలో అన్ని రోబోలే చేసేస్తున్నాయట. అన్ని రోబోలే చేసేస్తున్నాయట. సో ఉద్యోగం చేయడానికి ఉద్యోగాలు కూడా మేబీ భవిష్యత్తులో దొరకవేమో. అన్ని రోబోలు చేసేస్తుంటే క్యాంటీన్ మొత్తం అవే మెయింటైన్ చేసేస్తున్నాయి. మనం ఏం లే, అక్కడ పోయి మన ఫేస్ పెడితే చాలు అవే వండి తెచ్చి మన చేతికి ఇచ్చేస్తాయి. సో అలాంటి సాధనాలు, విలాసవంతమైన సాధనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఏం లేదంట, లోతు లేదు. ఎందుకని అంటే ఆ వ్యక్తి తన జీవితాన్ని తాత్కాలికమైన వాటితో తృప్తి చెంది నిత్యత్వమైన వాటి విషయాలు నిర్లక్ష్యం చేస్తున్నాడట. మరలా మీకు గుర్తు చేస్తున్నా, తాత్కాలికమైన వాటి మీద తృప్తి చెంది నిత్యత్వమైన వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ జీవితానికి లోతు అనేది లేదు అని చెప్పినాడు. అందుకని యేసు ప్రభు ఆ ఉద్దేశంతో ఒక ఎగ్జాంపుల్ చెప్పినాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఆ ఎగ్జాంపుల్ మనం చూస్తాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుంచి చదువుతారు ఒకసారి. కాబట్టి అద్దుగండి, ఒక్క నిమిషం ఆగండి. కాబట్టి ఈ నా మాటలు విని, చాలా సుదీర్ఘమైన ప్రసంగం చేశాడు యేసు ప్రభు. 5వ అధ్యాయం స్టార్ట్ చేసి 7వ అధ్యాయం చివరికి వచ్చేసరికి ఏమన్నా తెలుసా? కాబట్టి ఇప్పటి వరకు నేను చెప్పిన మాటలన్నీ విని అదండి వాటి చొప్పున చేయు ప్రతివాడు అదండి బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. ఏంటంట? బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు అనే ఇద్దరిని యేసు ప్రభు పరిచయం చేస్తా ఉన్నాడు. ఎవరు బుద్ధిమంతుడు అంటే, యేసు ప్రభు మాటలు విని ఆ విన్న మాటల ప్రకారం ఎవరైతే చేస్తారో వాళ్ళంట తమ జీవితం అనే ఇంటిని స్థిరమైన బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుల్లా ఉంటాడట. తర్వాత ఇంకొక వ్యక్తిని పరిచయం చేశాడు. నెక్స్ట్, ఈ నా మాటలు విని, ఇద్దరు విన్నారు, ఒకరు విని ఒకరు వినకుండా లేరు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని, అక్కడేమో చేయు అన్నాడు, ఇక్కడేమో చేయని ప్రతి వాడును ఇసుక మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిహీనుణ్ణి పోలి ఉంటాడు అని చెప్పాడు. ఏం చెప్పాడండి? యేసు ప్రభు ఇద్దరికీ చెప్పాడు. కానీ ఒక ఆయన విన్నాడు, విని దాని ప్రకారం చేశాడు. ఇంకొక ఆయన కూడా విన్నాడు, విని దాని ప్రకారం చేయకుండా అదిగో తనకు నచ్చిన, తనకు అనిపించిన ఏవైతే జీవితానికి సెక్యూరిటీని ఇస్తాయో, ఏవైతే జీవితానికి సంతోషాన్ని ఇస్తాయో, ఇవి చేస్తే, ఇవి కలిగి ఉంటే నా జీవితానికి సంతోషం, ఆనందం వస్తుందని చెప్పి అతను నమ్మి తన జీవితాన్ని కట్టుకుంటాడో వాడంట బుద్ధిహీనుని పోలి ఉన్నాడు అని చెప్పాడు. ఎవరు బుద్ధిమంతుడు, ఎవరి బుద్ధిహీనుడు అని మనకు అర్థమవుద్ది అని అంటే, అక్కడ దేవుడు అన్నాడు వాన వచ్చినప్పుడు, అంటే ఒక సమయం వస్తుంది అని అర్థం. ప్రతిదానికి ఏముంది? ఒక సమయం ఉంది. ఎవరు బుద్ధిమంతునిగా తన జీవితాన్ని నిత్యము ఉండే వాటి మీద కట్టుకుంటున్నారు, ఎవరు బుద్ధిహీనునిగా తాత్కాలికమైన వాటి మీద తన జీవితాన్ని కట్టుకుంటున్నారని చెప్పి ఒక రోజు తెలుస్తుంది అని అర్థం. ఏంటా రోజు? వాన వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, గాలి విసిరి ఆ జీవితం అనే ఇంటి మీద కొట్టినప్పుడు. ఒక ఇల్లు నిలబడింది, ఒక ఇల్లు ఏమైపోయింది? పడిపోయింది. ఎందుకు పడిపోయిందంట? తాత్కాలికమైన వాటి మీద తమ జీవితాన్ని ఏం చేయాలని చూశారు? కట్టుకోవాలని చూశారు. కాబట్టి ఒక సమయం వచ్చినప్పుడు ఆ జీవితం ఏమైపోయింది? పడిపోయింది. కానీ ఒక ఇల్లు మాత్రం నిలబడింది. ఆ ఇల్లంట స్థిరమైన బండ మీద తన పునాది వేసుకుంది. ఆ బండ పౌలు చెప్తాడు క్రీస్తే అని చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య మీద తన జీవితాన్ని ఎవరైతే నిర్మించుకుంటారో, యేసయ్య మీద తన కుటుంబాన్ని ఎవరైతే నిర్మించుకుంటారో, ఆ ఇల్లు ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఆ జీవితం అనే ఇల్లు పడిపోదు అని మనం గుర్తించాలి. అర్థమవుతుందా? ఎందుకు యేసు ప్రభు ఈ ఎగ్జాంపుల్ వాళ్ళకి చెప్పినాడు?
అక్కడ పైన ఏమని కోట్ చేసినాడు? దుఃఖపడు వారు ధన్యులు అని చెప్తూ, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. దుఃఖపడు వారు ధన్యులు అనే నా మాట విన్నారు కదా మీరు. అయితే నా మాట విని వాటి చొప్పున ఏవైతే నీకు శాశ్వతం అని నేను చెప్పాను, ఏవైతే నీకు అశాశ్వతం అని నేను చెప్పాను, అక్కడ చెప్పినాడు చాలా విషయాలు చెప్పాను, వాటి మీద మనసు పెట్టి, ఇదిగో ఇవి నాకు తాత్కాలికం, వీటి వల్ల నాకు ఏ ప్రయోజనం కలగదు, ఒకవేళ నా జీవితంలో ఇవి ఉన్నా నేను ఈ లోకంలో ఉన్నంత వరకే అని చెప్పి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా నిత్యత్వమైన శాశ్వతంగా మనతో ఉండే వాటి మీద ఎవరైతే దృష్టి పెడతారో వాళ్ళు ధన్యులు. ప్రభు, మరి ఇప్పుడు ఎందుకు దుఃఖించమంటున్నావంటే ఆయన ఉద్దేశం నేను మీకు ఒక మాట తెలియజేస్తాను చూడండి. దేవునిని పట్టించుకోని జీవితం నిజమైన ఆనందానికి స్థిరమైన పునాది వేయలేదు అన్నాడు ఒక సేవకుడు. ఎవరిని పట్టించుకోని జీవితం? దేవునిని పట్టించుకోని జీవితం అంట నిజమైన ఆనందానికి స్థిరమైన పునాది వేయలేదు. ఎందుకని? డబ్బుల వల్ల ఆనందం వచ్చిందనుకోండి, డబ్బులు వెళ్ళిపోగానే డబ్బులతో పాటు డబ్బులు గ్యారంటీగా మనతో ఎక్కువ కాలం ఉండవు, వెళ్ళిపోతేనే మనకందరికీ తెలుసు. ఆరోగ్యం వల్ల ఆనందం వచ్చిందనుకోండి, నేను పరిచయ ప్రసంగం చెప్పిన ఇవన్నీ కూడా అవన్నీ ప్రతి ప్రసంగానికి కనెక్ట్ అవుతాయి. ఆరోగ్యం వల్ల ఆనందం వచ్చింది అనుకున్నాం అనుకోండి, అనారోగ్యం రాగానే ఏమంటారు, ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా వెళ్ళిపోద్ది. ఇల్లు వల్ల ఆనందం వచ్చింది అనుకోండి, ఇల్లు బూజు పట్టినప్పుడు, ఇల్లు తుప్పు పెట్టినప్పుడు, ఇంటి మీద వాన బట్టి పాచి పెట్టినప్పుడు ఆనందం కూడా ఇంటితో పాటు పోతుంది. అర్థమవుతుందా? ఇంకా ఎన్ని మనం ఆలోచన చేసినా అర్థమవుతుందా? ఇలాంటి వాటన్నిటి మీద మన ఆనందాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అవి స్థిరంగా ఉండవు కాబట్టి వాటితో పాటు మన ఆనందం కూడా పోతుంది. మరి దేని విషయంలో నేను దుఃఖించాలి ప్రభువా అనంటే దేవుడు ఈ మాట చెప్తూ వచ్చినాడు. ఏం తెలుసండి? చూడండి, దుఃఖము యొక్క రకాలు ఈరోజు నేను కొన్ని మీకు గుర్తు చేసి సమయానుకూలతను బట్టి ముగించడానికి ప్రయత్నం చేస్తున్నా. మొదటి దుఃఖం, ఏ విషయంలో దుఃఖించాలి? ఇప్పటి వరకు మనం చూసాం. వాటి విషయంలో మనము దుఃఖించినా అదే జరుగుతుంది, దుఃఖించకపోయినా అదే జరుగుతుంది. అర్థమవుతుందా? ఏడిస్తే పనులు అయిపోతాయంటే పనులన్నీ ఆపేసి కూర్చొని ఏడ్చేద్దాం. ఏడిస్తే ఏం చెప్తా చెప్పండి? కళ్ళు నొప్పి తప్ప, ఇంకా ముక్కి మూలిగేమనుకోండి గుండె నొప్పి తప్ప. ఏడిస్తే ఏమైపోద్ది? ఏమవదు, మనకే నష్టం. ఏడిస్తే ఏ పని అవదు. వాటి విషయంలో ఏడ్చినంత మాత్రం మనం ఏమీ సాధించలేం. దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, ఏడ్చినంత మాత్రం ఇవ్వాలని మాత్రం అనుకోడు. ఓకేనండి? రైట్. మొదటి విషయం, దుఃఖములో దేవుడు చెప్పిన రకాలు చాలా ఉన్నాయి. వాటిని నేను 5 మాత్రం మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. మొదటి రకం ఏంటంటే చాలని స్థితి అనే దుఃఖం. ఏ దుఃఖం? చాలని స్థితి అంటే ఏంటి? ఇప్పుడు మీరు పాడారు, నువ్వు సరిపోయిన వాడవు ప్రభువా, నేను సరిపోయిన వ్యక్తిని కాదు, దేనికి సరిపోయిన వ్యక్తిని కాదు. అర్థమవుతుందండి? చాలా మంది సూర్యుడికి నమస్కారం చేస్తారు, సూర్యుడిని ఆరాధిస్తూ. ఒక్కసారైనా ఇన్ని సంవత్సరాలు నిన్ను ఆరాధించిన కదా, ఒక్కరోజు రాకుండా ఉండు అని సూర్యుడు చెప్పను. ఇన్నిసార్లు నువ్వు నన్ను కొలిచినావు, ఇన్నిసార్లు నువ్వు నన్ను ఆరాధించావు కాబట్టి నీకోసం ఒక్కరోజు రాకుండా ఉంటాడు అంటాడా సూర్యుడు? అండో. సూర్యుడి యొక్క సృష్టికర్త మనం కాదు. అర్థమవుతుందండి? చాలా మంది కరోనాని కాలుతో తొక్కేస్తా అన్నారు, కరోనానే వాళ్ళని కాలుతో తొక్కేసింది. కరోనాని కాలు కింద పెట్టేస్తా అన్నారు, వాళ్ళే పోయేస్తారు. ఏమర్థమైంది మీకు? చాలా సందర్భాల్లో ఒక అక్క అనింది, ఏమని తెలుసా, నేను ఈ ఇంటికి కోడలుగా కాపురానికి వచ్చి ఈ కాపురాన్ని ఎంత చేసినా అనింది. అంత సామర్థ్యం ఉందా? నేను ఒక విషయం చెప్తా, ఒక్క 5 నిమిషాలు గాలి పీల్చుకుంటూ చూద్దాం. నువ్వు కాపురాన్ని ఎంత డెవలప్ చేయగలిగిన సామర్థ్యం నీలో ఉంటే 5 నిమిషాలు ఉండలేవా? ఓకే, అది కొద్దిగా కష్టమా? ఓకే, ఒక్క 2-3 సెకండ్లు వచ్చే తుమ్మును ఆపేసొద్దాం. కాపురాన్ని అంత పెద్ద చేయగలిగిన సామర్థ్యం నీలో ఉంది కదా, కొండల్ని సైతం పిండి చేయగలిగిన సామర్థ్యం నీలో ఉంది కదా. అందుకని ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తుంది తెలుసా, నువ్వు ఏది అనుకుంటే జరుగుతుంది, నువ్వు ఏది చెప్తే దేవుడు చేస్తాడు. ఆజ్ఞాపించు, యేసుక్రీస్తుకి ఆజ్ఞాపించు. ఎవరికి ఆజ్ఞాపించాలి?
దేవుడు మనుషులమైన మనకు ఆజ్ఞాపించాలి, ఆయన ఆజ్ఞ బట్టి మనం చేయాల్సింది పోయి మనం దేవుడికి ఆజ్ఞాపిస్తే దేవుడు మనం చెప్పినట్టు చేస్తాడా? దానికి వాళ్ళు వాడే వాక్యం ఏంటి తెలుసా? జీవ మరణములు నాలుక వశం. అంటే వాళ్ళకి ఎలా అర్థమైందంటే నువ్వు ఏం చెప్తే చేస్తావు, నువ్వు ఏది అనుకుంటే జరుగుతుంది. జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కూడా అది అనుకుంటున్నారు కదా, నువ్వు అనుకో. సైకాలజీ చెప్పేవాళ్ళు అదే అనుకుంటున్నారు కదా, నువ్వు అనుకో అయిపోద్ది. మోటివేషనల్ స్పీకర్స్ కూడా అనుకుంటున్నారు కదా, నీలో చాలా సామర్థ్యం ఉంది, నువ్వు నువ్వు సాధించగలవు. ఎట్లా మనకి బాగా బాగుంటుంది ఎన్నో వినడానికి. మనం సాధించగలిగితే దేవుడి తెంపునిగా, మనం చేయగలిగితే దేవుడి తెంపునిగా. ఒకసారి ఈ వాక్యాన్ని చదవండి. ఒక భక్తుడు మంచిగా ఒక మాట రాసినాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. అన్నీ మనం చేయగలిగితే ఇంకా దేవుడితో పనే ఉంది. ఒకసారి ఆలోచన చేయండి. 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతారు ఒకసారి. అదండి ఏం చెప్తారు తెలుసా? యెషయా ప్రవక్త ఏమంటాడంటే రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరంలో అత్యున్నత సింహాసనంపై యేసు ప్రభు కూర్చొని ఉండడం నేను చూసిన అన్నాడు. తర్వాత ఏం జరిగింది చూడండి. చూడండి దేవుడిని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సింహాసనశీనుడైన దేవుడిని నేను చూసినప్పుడు ఆ దేవుడు ఎలా ఉన్నాడు తెలుసా? ఎంత గొప్పగా ఉన్నాడని చెప్పాడు. తర్వాత సింహాసనం మీద కూర్చున్న యేసు ప్రభువుని చూసి దేవదూతలందరూ ఆయన చుట్టూ చేరి ఏం చేస్తున్నారట? ఆరాధిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అది చూస్తున్నాడు యెషయా ప్రవక్త. ఆ తర్వాత అమ్మా ఇక్కడ వరకు ఆగండి. సో ఇప్పటి వరకు ఏం జరిగింది? అక్కడ ఏం జరుగుతుందో యెషయా ప్రవక్త చూసిన తర్వాత ఆయన హృదయములో నుంచి నోట్లో నుంచి వచ్చిన మాట ఏంటి తెలుసా? చదవమ్మా. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. ఎందుకు వచ్చింది ఈ భాష అంతా ఆయనకి? అక్కడ యేసు ప్రభు ఏమై ఉన్నాడు చూసినాడు. అక్కడ చూసిన తర్వాత ఈ భాష ఎందుకు వచ్చింది? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడని, అపవిత్రమైన పెదవులు కలిగిన మనుషుల మధ్య నివసిస్తున్న వ్యక్తిని, నేను నశించిన వ్యక్తిని. ఏంటి భాష? ఎందుకు వచ్చింది అట్లా? ఏమర్థమైంది తెలుసండి? దేవుడు ఏమై ఉన్నాడో అర్థమైతే మనం ఎంత మాత్రమో అర్థమవుద్ది. దేవుని సామర్థ్యం ఏంటో మనకు అర్థమైతే మనకున్న సామర్థ్యం ఎంత మాత్రమో అర్థమవుద్ది. దేవుడు ఏంటో అర్థం కాకపోతే నేనే దేవుడు అనే ఫీలింగ్ కొడతాయి. దేవుడు ఏం చేయగలడో అర్థమైతే నేనేం చేయగలను అని అర్థమవుతుంది. ఒకవేళ దేవుడు ఏం చేయగలడో తెలియకపోతే అన్నీ నేనే చేసేస్తున్నా అని అర్థమవుతాయి. యెషయా ప్రవక్తకు దేవుడు ఎంత సామర్థ్యం కలిగిన వాడో, దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత మహిమతో నింపబడి ఉన్నాడో చూసినప్పుడు వెంటనే తనేంటో తనకు అర్థమైంది. తన సామర్థ్యం ఏంటో తనకు అర్థమైంది. తన యొక్క లోపం ఏంటో తనకు అర్థమైంది. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను ఎందుకు చాలిన వాడని కాను అని దుఃఖించే వాళ్ళు ధన్యులు. ఇదిగో చాలిన దేవుడి చేత నువ్వు ఓదార్చబడతావు అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. మరలా చెప్పనా? నేను ఎందుకు చాలిన వాడని కాను, నా జీవితంలో అన్ని చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఆయనే అని గుర్తించి, అయ్యో ఇంతకాలం నేను అన్ని నా వల్లే జరిగిపోతున్నాయి, నేనే చేసేయగలను అని అనుకున్నానే. కాదు ఇవన్నీ జరుగుతున్నాయి దేవుడి వల్లనే నాకు అర్థమైంది అని గుర్తించిన వాళ్ళు ధన్యులు. వాళ్ళు దేవుని చేత ఓదార్చబడతారు. ఓకే, నో ప్రాబ్లం, ఇప్పటికైనా నన్ను గుర్తించావు, డోంట్ వర్రీ, నేనున్నా, ఇక మీదటి నుంచి నువ్వు నా మీద ఆధారపడి కొనసాగాలని నిర్ణయం తీసుకో అంటాడు. అందుకని దేవుడు ఏమన్నాడు? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు అన్నాడు. చాలా మంది ఫీలింగ్ ఎలా ఉంటుంది తెలుసా అండి? అన్నీ నేనే చేసేయగలను, ఇంకా నాకు దేవుడితో పనేముంది, ఒకవేళ నేనేమన్నా చేయాలనుకుంటే ఆయన చేపిస్తా అనే భావంతో ఉంటారు. కాదు. మనం గుర్తుపెట్టుకోండి, ఈ మాటలు కొద్దిగా ఆలోచింపచేస్తాయి, అయినా కానీ డైజెస్ట్ చేసుకోండి. ఏంటి తెలుసా? మనం అనుకుంది చెయ్యడు,
మనం చెప్పింది చెయ్యడు. ఆయన చెయ్యాలనుకుందే అది సంగతి. దేవుడు అలా ఉంటాడు. మనం ఇప్పుడేదో ప్రభు అనే 10వ తరగతికి వచ్చేసిన నువ్వు నాకు 550 మార్కులు ఇచ్చేయాలని అంటే అవునే 10కి వచ్చాడు నువ్వు 550 ఇస్తా అండో 10కి వచ్చేసినావా అండో. ఎందుకు నువ్వు 10కి వస్తావని జగత్తు పునాదికి ముందే ఆయనకు తెలుసు. నీకు ఎన్ని మార్కులు ఇవ్వాలో అప్పుడే డిసైడ్ చేసి పెట్టినాడు ఆయన. ప్రభువా నాకు పెళ్లి వయసు వచ్చింది, ఇదిగో ఇలాంటి వ్యక్తిని అని నువ్వు 2026లో అడిగితే అవునా అప్పుడే వచ్చేసింది పెళ్లి వయసు నీకు అయితే రెడీగా చేస్తా ఉన్నాను అండో. 2026లో నీకు పెళ్లి చేయాలనుకుంటే జగత్తు పునాదికి ముందే నువ్వు ఎవరు చేసుకోవాలో ఆయన డిసైడ్ చేసి నీలాగే తయారు చేసి తీసుకొచ్చి పెట్టుతాడు. అది ఎవరిలో పెట్టాడో అది ఆయన ఇష్టం. ఆయన తీసుకొచ్చి ముందు పెడతాడు. ఇప్పుడు రెడీ చేయడు. అలా చాలా మంది ఆలోచిస్తారు. నువ్వు ఏం చెప్తే దేవుడు చేస్తాడు, నువ్వు కోరింది ఇస్తాడు. అవన్నీ అబద్ధాలు. నేను కూడా చెప్పొచ్చు, కమ్మగా తినడానికి సమ్మగా ఉంటాయి, అది అబద్ధం. దేవుడు అనుకుంది నీ జీవితంలో చేస్తాడు. తప్పిపోయిన కుమారుడున్నాడు, అది నా ఇష్టం అనుకున్నాడు, తప్పిపోయాడు, దెబ్బతిన్నాడు. ఇక నా ఇష్టం కాదయ్యా నీ ఇష్టమే లోపలికి వచ్చాడు, దీవించబడ్డాడు. అర్థమైందండి? సో చాలిన స్థితి అనే దుఃఖం, నేను చాలని స్థితి అనే దుఃఖం. ఆయన చాలినవాడు, నేను ఎందుకు చాలని వ్యక్తిని. నెంబర్ 2, రెండో విషయాన్ని గుర్తు చేస్తాం మీకు. పశ్చాత్తాపంతో కూడిన దుఃఖం. ఏ దుఃఖం? పశ్చాత్తాపంతో కూడిన దుఃఖం. పశ్చాత్తాపము అంటే ఏడవడం, కన్నీరు కార్చడం కాదు. అర్థమవుతుందండి? పశ్చాత్తాపము అనంటే దేన్ని బట్టి పశ్చాత్తాపం? ఇంతకు ముందే నేను మీకు గుర్తు చేశా. దేన్ని బట్టి పశ్చాత్తాపం అంటే ఈ తాత్కాలికమైనవి లేవు, అవి ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పి దిగులు పడడం కాదు అని మీకు గుర్తు చేశా. దేన్ని బట్టి పశ్చాత్తాపం అంటే మొదటి పాయింట్ కనెక్ట్ చేద్దాం. దేన్ని బట్టి పశ్చాత్తాపం? నేను ఎందుకు చాలని వ్యక్తిని. ఎప్పుడయ్యా చాలని వ్యక్తిని? ఎందుకయ్యా చాలని వ్యక్తిని? ఆయన చాలినవాడు కదా. ఆయన నన్ను సృష్టించి ఇదిగో ఈ భూమి అంతటిని నువ్వే పరిపాలించని చెప్పి నా చేతిలో పెట్టినాడు కదా. మరి నేనెందుకు చాలని వ్యక్తినైనా? ఎందుకు చాలని వ్యక్తినైనా అంటే తినవద్దన్న పండుని తినబట్టి, చెయ్యొద్దన్న పనిని చేయబట్టి, దాన్నే దేవుడు అన్నాడు ఆజ్ఞను అతిక్రమించడాన్ని బట్టి, దాన్నే దేవుడు అన్నాడు పాపాన్ని బట్టి అన్నాడు. అవునండి? సో నేను ఎందుకు చాలిన వ్యక్తినైనా? చాలినవాడు ఆయన. ఇంకో మాట చెప్పనండి, దేవుడు నిత్యుడు, ఆయన చేత చేయబడిన మనిషి కూడా నిత్యుడే. మనిషికి ముగింపు ఉండేది కాదు ప్రారంభములో. మనిషి ఎప్పుడైతే పాపాన్ని తెచ్చుకున్నాడో అప్పుడు వెంటనే దేవుడు ఆ మనిషికి ఏం చేశాడు తెలుసా? ముగింపుని పెట్టాడు. అర్థమవుతుంది మీకు ఈ విషయం? మనిషి ఎప్పుడు చాలని వాడు అయ్యాడు అంటే రోమా 3:23 ఇదే మాట చెప్తుంది. ఏమని? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని చెప్తాడు. అప్పుడు మనం దేని విషయంలో దుఃఖించాలి తెలుసా? అయ్యో, చాలిన దేవుడైన యేసు ప్రభు చేత సృష్టించబడిన నేను ఎందుకు చాలని వ్యక్తినయ్యానే? దేన్ని బట్టి తెలుసా? ఆయన చేయొద్దన్న పనిని బట్టి, పాపము చేయడాన్ని బట్టి, ఆ యేసు ప్రభుని దూరం చేసుకోవడాన్ని బట్టి నేను చాలని వ్యక్తినయ్యానే అని చెప్పి దుఃఖించాలి. దుఃఖిస్తే సరిపోద్దా? సరిపోదు. పశ్చాత్తాపము అని అంటే నిజమైన అర్థం ఏంటంటే పాపము నుండి వైదొలుగుట అని అర్థం. పాపాన్ని ఒప్పుకొనుట కాదు. దానికి ముందు ఇంకో మాట చెప్పనా? పాపాన్ని కప్పుకొనుట కాదు. పాపాన్ని కప్పుకొనుట కాదు, పాపాన్ని ఒప్పుకొనుట. అది మాత్రమే సరిపోదు. పాపాన్ని ఒప్పుకుంటే సరిపోదు. అర్థమవుతుందా? ఏం చెప్పాలి తెలుసా? ఇదిగో నేను దొంగతనం చేసినా ఇంకోసారి చేయను అని చెప్పాలి. అది పాపాన్ని ఒప్పుకోవడం అంటే, పశ్చాత్తాపడడం అంటే. ఎప్పుడు పశ్చాత్తాపడతాం? ఎప్పుడు బాధ కలుగుతుంది మనకు? ఆలోచన చేయండి. పాపము వలన వచ్చే పర్యవసానం, రిజల్ట్ ఆఫ్ ద సిన్, దాని వలన వచ్చే పనిష్మెంట్ ఆఫ్ ద సిన్, పాపము వలన వచ్చే ఫలితం, పాపము వలన వచ్చే పర్యవసానం, పాపము వలన వచ్చే శిక్ష ఎంత కఠినంగా, ఎంత ఘోరంగా ఉంటుందో మనం తెలుసుకున్నప్పుడు, అరేరే దీనికోసమా నేను ఇది చేసింది, నిత్యమైన వాటిని కేవలం దీనికోసమా నేను కోల్పోయింది. మీకు తెలుసా అండి, ప్రార్థన చేసుకోవడం వల్ల మీరు నిత్యమైన వాటిని సాధిస్తారు. దేవుణ్ణి స్తుతించడం వల్ల మీరు నిత్యమైన వాటిని సాధిస్తారు.
దేవుని వాక్యాన్ని చదువుకోవడం వల్ల నిత్యమైన వాటిని సాధిస్తారు. దేవుని సన్నిధికి వెళ్ళడం వల్ల మీరు నిత్యమైన వాటిని సాధిస్తారు. దేవుని వాక్యాన్ని వినడం వల్ల మీరు నిత్యమైన వాటిని సాధిస్తారు. సహోదరులతో సహవాసము చేయడం వల్ల మీరు నిత్యమైన వాటిని సాధిస్తారు. మీకు తెలుసా అండి, నిత్యమైన వాటిని సాధించడం కోసం మనం ఫస్ట్ ప్రియారిటీ వీటికి ఇవ్వకుండా దేనికి ఇస్తాం తెలుసా అండి? మన జ్ఞానం, మన సామర్థ్యం, మన ఆరోగ్యం, మన ఆయుష్, సంపాదనకి ఎక్కువ కేటాయిస్తాం. ఈ లోకంలో సుఖించడానికి ఏవే వసతులు, వనరులు కావాలి, ఏవుంటే నా చుట్టూ సుఖము ఉంటుంది అని చెప్పి వాటిని మన జీవితంలోనికి తెచ్చుకోవడం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించి తాత్కాలికమైన వాటి మీద దృష్టి పెట్టి నిత్యము మనతో ఉండబోయే వాటిని మనం చేజేతులారా కోల్పోతా ఉన్నాం. నేను ఒకసారి మీకు గుర్తు చేశాను అనుకుంటా. ఇలాగే నేను ఒక చర్చిలో ప్రసంగం చెప్తా ఉన్నప్పుడు ఒక అక్క, స్త్రీలు ఇటువైపు కూర్చుంటారు, పురుషులు అటువైపు కూర్చుంటారు. ఆ చర్చిలో కూడా ఆ మూల చేరి వాళ్ళు కింద కూర్చుంటారు చాపల మీద. ఆ మూల చేరి ఏమంటారు గందరగోళంగా ఎట్లా పడితే అట్లా దొల్లేస్తా ఉందామే. నేను మధ్యలో ప్రసంగం ఆపేసి ఎందుకు అక్క గందరగోళంగా దొరుకుతా ఉంది చూడండి అని అనలేక వాక్యం మొత్తం చెప్తానే ఉన్నా. సర్లే అక్కకి దెయ్యం పట్టినట్టు ప్రార్థన అయిపోయిన తర్వాత దెయ్యం వదలకూడదంలే అని అనుకొని ప్రసంగం చెప్తానే ఉన్నా. అక్క అట్లాగే ఉంది, గందరగోళం అవుతానే ఉంది. చుట్టుపక్కల వాళ్ళందరూ అక్క వైపు చూస్తున్నారు. నేను ప్రసంగం అలా కంటిన్యూ చేసి ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత, అక్క ఎందుకు మీరు అట్లా మధ్యలో దొరికినారు, ఏమైంది అని అంటే, గొట్టం పోయిందంట. గొట్టం నాకు అనిపించింది అప్పుడే, పరిశుద్ధాత్మ దేవుని నేర్పించిన పాఠం తెలుసా? ఆఫ్టర్ ఆల్ నీ జీవిత ప్రయాణంలో అట్లాంటి గొట్టాలు ఎన్నో కొనగలవు నువ్వు. ఆ గొట్టం పోయింది నువ్వు అంత గందరగోళం అయితే, మా పాస్టర్ కూడా ఏడా ఉంది. రోజు అన్నిసార్లు తింటుంది లేదు తెలియదు కానీ జోబి గొట్టం పోయినందుకు పచ్చాలు తీమింది ఒక రోజు. పానీ ఆ గొట్టం పోయినందుకు ఇళ్లను శుద్ధం చేసింది అనుకున్నాను. ఏమర్థమైంది మీకు? గొట్టానికి అంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం మనం. అరే ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకోలేకపోయానే, ఎన్ని సంవత్సరాలు నా చేతికి బైబిల్ వచ్చి బైబిల్ మొత్తం ఒక్కసారి కూడా చదవలేకపోయానని ఇప్పుడు బాధపడ్డవా? దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నాకేదో చెప్పడం కోసం ఆదివారం ప్రార్థన ఇచ్చినాడే, మంగళవారం ప్రార్థన ఇచ్చినాడే, శుక్రవారం ప్రార్థన ఇచ్చినాడే, నేను పోగొట్టుకున్నానే, పోలేకపోయానని దేవుడు నాకు చెప్పాలనుకున్న విషయం ప్రధానమంత్రికి చెప్పే విషయం కంటే పెద్ద విషయం కదా, మరి ఎందుకు దాన్ని వినడానికి నేను వెళ్ళలేకపోయానని ఇప్పుడు బాధపడ్డవా? ఇంకో మాట చెప్పనండి, గొట్టం పోతే అలాంటి గొట్టాలు 100 వస్తాయి, కానీ ఈ ఆదివారం పోయిన ప్రార్థన నీ జీవితంలో ఎప్పటికీ రాదు. ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు. వస్తండి. ఈరోజు తారీఖు ఎంతండి? 10వ తారీఖు 5వ నెల 2026 సంవత్సరం జీవితంలో ఒక్కసారి వస్తుంది, ఇంకెప్పటికి రాదు. ఇలా ఆలోచించండి, ఇలాంటి ఆరాధనలు ఎన్ని పోగొట్టేసుకున్నాం మనం. అరే ఇన్ని పోగొట్టేసుకున్నానని చెప్పి ఎవరైతే దుఃఖిస్తారో వాళ్ళు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడతారు. ఎలా ఓదార్చబడతారో తెలుసా? ఇంకా టైం ఉంది, ఇప్పటి నుంచి ఆయన చర్చికి వెళ్ళు అని చెప్తాడు దేవుడు. అదండి ఆ విషయంలో దుఃఖపడ్డం. నెంబర్ 3, మూడోది గుర్తు చేస్తాం మీకు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం 21వ వచనం. 7 చదివి 21 చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుతారండి. అదండి, ప్రేమించే ప్రతివాడు దేవుని ఎరిగిన వాడు అన్నాడు. 21 వచనం 21 దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఏమర్థమైందండి? ఇక్కడ 3వ పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, మనకు చాలా మందికి ఈ మాట బాగా తెలుసు. ఏంటని తెలుసా? దేవుడంటే నాకు చాలా ఇష్టం. దేవుడంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు కూడా లేరు. ఒకవేళ ఇష్టం లేకపోతే నమ్ముకోరు కదా, నమ్ముకున్నారు, ఆయన దగ్గరకు కూడా వస్తున్నారు. కాబట్టి దేవుడంటే చాలా ఇష్టం కలిగిన వాళ్ళు ఉన్నాం. మనందరమే దేవుడికి చాలా ఇష్టం కలిగిన వాళ్ళమే. ఎంత ఇష్టం అంటే, ఎంత ఇష్టమా చెప్పలేనంత ఇష్టం, ఇది ఎంత ఇష్టం అంటాం కదా. ఎందుకు చెప్పలేం? దేవుడు అంటే ఎంత ఇష్టం ఎందుకు చెప్పలేం? ఇక్కడ ఏమన్నా తెలుసా? చెప్పగలం అని ఒక ఏమంటారు దాన్ని థర్మామీటర్ లాగా పెట్టినాడు, టెస్టింగ్ పాయింట్ లాగా పెట్టినాడు. దేవుడు అంటే నీకు ఎంత ఇష్టమో తెలుసుకోవాలంటే నువ్వు ఈ పని చేయి అన్నాడు. ఏ పని తెలుసా? సింపుల్.
నీ పక్కోళ్ళు నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో తెలుసుకుంటే దేవుడిని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో తెలిసిపోతా అన్నాడు. అవునా? ప్రభా, నిత్య జీవానికి వారసుని నేను ఎలా అవ్వాలి అని అంటే దేవుడు అన్నాడు, నువ్వు ఆజ్ఞలు పాటిస్తున్నావా? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడిని యెహోవాను ప్రేమింపవలెను. అటువలనే, ఎటువలనే? ఏం సార్ ఇని మీరు బాగా అలసిపోతున్నట్టున్నారు. ఎటువలనే? దేవుణ్ణి మనం ఎలాగైతే ప్రేమిస్తున్నామో అటువలనే నీ పొరుగు వారిని కూడా ఆకబోయే చర్చకి నేను రాను. పాయ దేవుడి మీద ప్రేమంతా పోయ. నేను పలకను. నేనేమన్నా? నేను ఒంటికి రాను. నా ఎడంకాలు కూడా, ఎడంకాలు అయితే కుడికాలు పెట్టుకో. దేవుడు ఏమన్నాడు? నీ ఎడంకాలు నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా చెప్పండి నరికి అన్నాడు. నువ్వు 2 కాళ్ళు కలిగి నరకానికి పోవడం కంటే 1 కాలు కలిగి పరలోకం పోవడం మేలు. అసలు ఏ కాలు బాధనుకో పరలోకానికి మహిమ శరీరంతో బాతం. అర్థమందా? నీ కుడి కను నేను అభ్యంతరపరిచిన ఎడలా పెరిగిపడి నువ్వు 2 కళ్ళు కలిగి నరకానికి పోవడం కంటే 1 కన్ను కలిగి పరలోకానికి పోవడం మేలు. ఎడంకాలు అడుగు పెట్టేది 2 కాళ్ళు లేకుండా పోతుంది నరకానికి. ఏమర్థమైంది మీకు? ఇక్కడే ఇదే 1 యోహాను పత్రికలో తన సహోదరుణ్ణి, ఎవరిని? చర్చిలోకి వచ్చిన వ్యక్తిని ద్వేషించేవాడు ఇంకను చీకట్లోనే ఉన్నాడు అంటాడు. అంటే అర్థమేంటి? తన సహోదరుణ్ణి ద్వేషించేవాడు దేవుణ్ణి ఎరగనివాడు అంటాడు. ఏమర్థమైంది మీకు? అరే, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, దేవుడు అంటే నాకు చాలా ప్రేమ, దేవుడు ఎట చెప్తాడు చేయాలనుకుంటున్నా, దేవుడికి లోబడాలనుకుంటున్నా, దేవుడికి చెప్పకుండా దేవుడు ఇది చేయొద్దు అని చెప్పినప్పుడు నేను దాన్ని చేసి నా జీవితం చాలా పాడు చేసుకున్నా. ఇక మీద నుంచి దేవుడు చెప్పింది చేయాలని తీర్మానించుకున్నా. నేను దేవుడిని చాలా ప్రేమిస్తున్నా, దేవునికి చాలా లోబడుతున్నానని తీర్మానించుకున్నా. నేను నా పక్క వాళ్ళంటే పడట్లేదు నాకు. ఆలోచించారు ఎప్పుడైనా? ఎవరితో పలకలేకుండా వెళ్ళిపోతున్నానే, వాళ్ళని క్షమించలేకపోతున్నానే. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఈ పాయింట్ కనుక మీరు అలవాటు చేసుకుంటే, నేర్చుకోగలిగితే, ఇంపాసిబుల్ అలాగని చెప్పి ఇంపాసిబుల్ ఏం కాదు. దేవుని బిడ్డలకు సమస్తం సాధ్యం. శరీరంతో ఉన్నప్పుడు మనకు చీమునిత్తులు ఉంటుంది, రోషం, మానం, అభిమానం ఇవి వస్తాయి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవన్నీ అడ్డం వస్తాయి. కాదు, యేసు ప్రభు వాటన్నిటి దాటి రమ్మని చెప్తున్నాడు. ఈ పాయింట్ కనుక మీరు అలవాటు చేసుకుంటే మీ ఇంట్లో తగులేరావు. మీ ఇంట్లో తగులేరావు. భార్యకి భర్తకి రావు, అత్త కోడలకి రావు, ఇంకెవరికి రావు, తోడి కోడలకి రావు, ఏ కోడలకి, ఆడబిడ్డలకి రావు, ఏ బిడ్డలకి రావు. ఏం తెలుసండి? నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించుతున్న వ్యక్తివైతే నీ తోటి వ్యక్తిని సులువుగా ప్రేమిస్తావు. దేవుడు ఎప్పుడు ప్రేమించినాడండి? బల్లెంతో పొడిచిన వాడిని ప్రేమించినాడు. ఆయన ఎవరో నాకు తెలియదు 3 సార్లు చెప్పిన వాడిని ప్రేమించినాడు. అప్పగించిన వాడిని ప్రేమించినాడు. మొహం మీద పిడిగుద్దులు గుద్దిన ప్రేమించినాడు. మొహం మీద ఊసిన ప్రేమించినాడు. మొల్లకిరీటు పెట్టిన ప్రేమించినాడు. కింద పడేసి ఈడ్చిన లాగిన వాడిని ప్రేమించినాడు. ఈ మీద 39 కొడదెబ్బలు కొట్టిన ప్రేమించినాడు. క్షమించమని చెప్పినాడు. అదండి ప్రేమ. మరి ఆ దేవుని కలిగి ఉన్న నువ్వు, ఇంకో మాట చెప్పనండి, దేవుడికి నేను చేసిన ద్రోహం కంటే నాకు వీళ్ళు చేసిన ద్రోహం చాలా చిన్నది అనుకున్న వాళ్ళు ఈజీగా క్షమించగలరు, ఈజీగా ప్రేమించగలరు. ఎంతటి వ్యక్తినైనా దేవుడికి మనం చేసిన ద్రోహం కంటే మనకు వాళ్ళు అంత ద్రోహం చేయలేదు, ఈజీగా క్షమించగలం. అందుకనే క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఈ మాట చెప్తుంటే, ఒకసారి నేను చెన్నై ఎగ్మోర్ మ్యూజియంకి వెళ్తే చాలా హిస్టారికల్ ఉన్నాయి ఆధారాలు. అక్కడ నేను చూసిన ఎక్కువ ఆధారాల్లో నాకు అర్థమైన విషయం ఏంటంటే, యుద్ధం చేయడానికి వాడిన కత్తి, యుద్ధం చేయడానికి వాడిన డాలు, యుద్ధం చేయడానికి వాడిన బల్లెం, యుద్ధం చేయడానికి వాడిన రథం, యుద్ధం చేయడానికి వాడిన వస్త్రాలు, ఇవే చూపిస్తున్నారు. అంటే అర్థమేంటి? మనిషిని చంపుకోవడానికి చారిత్రక ఆధారాలు చూపించారు, కానీ మనిషిని ప్రేమించుకోవడానికి చారిత్రక ఆధారాలు ఏం లేవు అక్కడ. అప్పుడు ఆ మ్యూజియం అంతా తిరిగితే ఒక చిన్న డబ్బా, అంత డబ్బా పెట్టారు. అంత డబ్బాలో యేసు ప్రభు బొమ్మ పెట్టాడు, సిలువ వేసిన బొమ్మ. సర్వలోకానికి ప్రేమను పరిచయం చేసిన యేసయ్యకి మాత్రం ఒక చిన్న డబ్బాకి ఆ మూల పెట్టి చారిత్రక ఆధారంగా చూపించారు, కానీ సర్వలోకాన్ని కత్తితో చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరికీ మాత్రం చాలా పెద్ద స్పేస్ ఇచ్చినారు. సమాజం ఏం నేర్పిస్తుంది తెలుసా?
మనిషిని చంపుకోవడం నేర్పిస్తుంది, కానీ మనిషిని ప్రేమించుకోవడం, క్షమించుకోవడం, భరించడం నేర్పించట్లేదు. ఒక సేవకుడు అన్న మాట నన్ను బాగా ఆలోచింపజేసింది. ఏమని తెలుసా? ఒక్కసారి సంఘాన్ని దేవుడు భూమి మీద తీస్తే మనుషులు చంపుకొని చచ్చిపోతారట. ఎందుకు తెలుసా? సమాజానికి ప్రేమ నేర్పించేది సంఘమే, సమాజానికి క్షమాగుణం నేర్పించేది సంఘమే, సమాజానికి పానీలేని జాలు చూపించే గుణాన్ని నేర్పించేది సంఘమే, సమాజానికి కనికరం చూపించే మనసు, సహాయం చేసే మనసు చూపించేది సంఘమే. క్రైస్తవ్యానికి ప్రేమను పరిచయం చేసింది, భారతదేశానికి ప్రేమను పరిచయం చేసింది క్రైస్తవ్యమే. ఈ రోజు ఇంతమంది యేసుప్రభు నమ్ముకోవడానికి కారణం ఏంటి తెలుసండి? యేసయ్య ప్రేమ అనేకులు చూపించడాన్ని బట్టి. కత్తి పట్టి చాలా మంది రాజ్యాలు స్థాపించారు, ప్రేమతో ఒక ఆయన రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యం ఇప్పటికీ విస్తరించానే ఉంది. దట్ ఈస్ పవర్ ఆఫ్ లవ్. లోపల పెట్టుకుంటే ఏం సాధించలేవు, మనుషులు కోల్పోవడం తప్ప. ఒంటరి వ్యక్తివి, దిక్కులేని వ్యక్తి అవడం తప్ప, ద్వేషాన్ని, పగను, ఈర్ష్యను, కుట్రను, కుళ్ళును పెట్టుకుంటే ఏం సాధించలేవు, ఒంటరి వ్యక్తి అయిపోతావు. క్షమించే మనసు కలిగి ఉండు, అనేకమైన సంపాదించుకుంటావు. జాలి చూపే మనసు కలిగి ఉండు, వాళ్ళ ప్రేమను గెలుచుకుంటావు. ఎలాంటి ప్రేమ తెలుసండి? జీవితంలో మర్చిపోలేని ప్రేమ, నిన్నెప్పటికి వదిలిపెట్టరోళ్ళు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈయన నన్ను ప్రేమించాడని చెప్పి జీవితం ఎప్పటికీ మర్చిపోడు. నేను గొప్పగా చూస్తారు, ఘనపరుస్తారు, గౌరవిస్తారు, హెచ్చిస్తారు. నువ్వు కూడా అలాగే ఉంటే యేసయ్య ప్రేమ ఇంకెవరు చూపిస్తారు? నెంబర్ 3, అరే యేసయ్య లాంటి ప్రేమ నేను చూపించలేకపోతున్నానే అని చెప్పి దుఃఖపడండి. మీరు ధన్యులు, మీరు ఓదార్చబడతారు. నెంబర్ 4, 4 చెప్పి నేను ముగించేస్తా, సమయం లేదు కాబట్టి 4 చెప్పి నేను ముగించేస్తా. శ్రమ వలన కలిగే దుఃఖం. శ్రమ వలన కలిగే దుఃఖం 4వది. సమయం లేదు కాబట్టి నేను రెఫరెన్స్లు చదివించలేను, చెప్పుకుంటూ వెళ్ళిపోతా. శ్రమ వలన కలిగే దుఃఖం. చాలా మందికి శ్రమ వద్దు, సంతోషమే కదా కావాలి. కానీ బైబిల్ గ్రంథం మీరు గమనించండి, కొంతమంది వ్యక్తులను చెప్తాను నేను. ఒక ఆయన జైల్లో పెట్టబడ్డాడు, పేతురు అనే ఆయన. 2 జైల్లో పెట్టబడ్డారు, పౌలు, శీలలు అనే ఆయన. కొంతమంది శరచ్ఛేదనం చేసినారు. ఇప్పుడు నేను యెషయా గురించి చెప్పిన, ఆయన నిలబెట్టి రంపంతో నిలువును కోసేశారు. కొంతమందిని ఊచకోత కోశారు. కొంతమందిని కాలు చేతులు కట్టేసి ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు. జాయింట్లన్నీ ఊడిపోయినాయి. మార్క్ అనే వ్యక్తి గురించి చెప్పిన మీకు. కొంతమందిని సింహాల బోన్లు వేసినారు, కొంతమందిని అగ్నిగుండంలో వేసినారు. మీకు అర్థమవుతుంది ఆ పాయింట్ ఏందో? ఇంతకీ వాళ్ళు ఇంత కష్టం, ఇంత శ్రమ, ఇంత బాధ, ఇంత అవమానం, ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు వాళ్ళకి? ఈ రోజులో ప్రసంగాలు ఎలా అయిపోయి తెలుసా సార్? నాకు కూడా చాలా చెప్పడం, మరలా చెప్తున్నా, నేను కూడా ఇంకా బాగా చెప్పగలను. మనుషుల్ని బాగా రెచ్చగొట్టగలను నేను ప్రసంగంలో. అది తప్పు, అది అబద్ధం, దేవుడు అలా చెప్పలేదు. దేవుడు నన్ను ప్రశ్నిస్తాడు. నేను ఏం చెప్పినా నువ్వేం చెప్తున్నావు అని ప్రశ్నిస్తాడు. రేపు దేవుడికి సమాధానం చెప్పాలి. నాకు భ్రమ పెట్టడం ఇష్టం లేదు. నేను చెప్పకపోయినా దేవుడు నిన్ను దీవిస్తాడు, నేను చెప్పకపోయినా దేవుడు నిన్ను వర్ధల చేస్తాడు. బైబిల్ గ్రంథంలో దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు దేవుని కొరకు శ్రమ పట్టబడ్డారు. మీకు తెలుసండి, ఆ ధన్యతలన్నీ చెప్పేసిన తర్వాత దేవుడు ఒక మాట అన్నాడు. చూడండి ఒకసారి, ధన్యతలు కిందే ఉంటుంది ఆ మాట, ఇంకెక్కడికో వెళ్ళబడి మనం. అద్దుగండి, నా నిమిత్తం అనే మాట చాలా గొప్పది. నా కోసం, నా వల్ల, నన్ను నమ్ముకోవడాన్ని బట్టి జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు. తర్వాత సంతోషించండి, ఆనందించండి. భూమి మీద అనుందా? పరలోకమందు మీ ఫలము. ఏ ఫలము? హింసించబడడం ద్వారా వచ్చే ఫలం, దూషించబడడం ద్వారా వచ్చే ఫలం, అబద్ధ సాక్ష్యాన్ని పొందుకోవడం ద్వారా వచ్చే ఫలాన్ని బట్టి మీరు ఎక్కడ పొందుకుంటారట? పరలోకములో పొందుకుంటారు. ఈ రోజుల్లో ఏం చెప్తున్నా తెలుసండి? భూమి మీద ఇస్తాడు దేవుడు అన్ని మీకు. మరి పరలోకం పరిస్థితి ఏంటి సార్? ఆలోచించండి. మనం ఏ సంబంధంలో? పరలోక సంబంధంలో. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో. మన ప్రభు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. అవునండి. మరి ఇక్కడ భూమి మీద ఏముంది? ఏం లేదు. అన్నీ ఇక్కడే పెట్టేసి ఒకరోజు ఏం చేస్తాం? వెళ్ళిపోతాం. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడు యేసు ప్రభుని నమ్ముకొని దేవుని కోసం అనేకుల చేత అవమానపరచబడడానికి పిలువబడ్డాడు, నిందించబడడానికి పిలువబడ్డాడు, హింసించబడడానికి పిలువబడ్డాడు. అర్థమవుతుందా? నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను అని చెప్తే ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా హింసలే, అవమానాలే, దూషణలే ఎదురవుతా ఉన్నాయి.
వాటి విషయంలో అరే నేను దేవుని కోసం బ్రతకలేకపోతున్నానే, దేవుని కోసం ప్రభు నా కోసం ఎన్నో భరించాడు, నా ప్రభు కోసం నేను ఎన్నో భరిస్తా అని భావించిన వాళ్ళు ధన్యులు, వాళ్ళు దేవుని చేత ఓదార్చబడతారు. 4 విషయాలు చెప్పినా గుర్తున్నాయా? దుఃఖపడు వారు ధన్యులు. ఏ విషయంలో దుఃఖం? ఆస్తులు, అంతస్తులు, హోదాలు లేవని కాదు దుఃఖం. చెప్పండి. చాలని స్థితి అనే దుఃఖం. నెంబర్ 2, పశ్చాత్తాపం వల్ల కలిగే దుఃఖం. నెంబర్ 3, ప్రేమతో కూడిన యేసయ్య లాంటి ప్రేమ చూపలేకపోతున్నానే అనే దుఃఖం. 4వది, యేసయ్య కోసం శ్రమ పడలేకపోతున్నానే అనే దుఃఖం. అలా దుఃఖపడే వాళ్ళు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడతారు. అక్కడే చెప్పాడు, పేజీ తిప్పగానే 6వ అధ్యాయం చెప్పాడు, ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా అని చెప్పి చింతించబాకండి, మీకోసం నేను చింతిస్తున్నా. వాటిని పోషించి ఆకాశ పక్షులను పోషించి నేను మిమ్మల్ని పోషించలేనా? వాటి కోసం కాదు నువ్వు ఏడవలసింది, ఇదిగో వీటి కోసం ఏడవాలి, నిత్యమైన వాటి కోసం ఏడవాలి. ఇక మీదటి నుంచి నువ్వు ఏడిస్తే దేనికోసం తెలుసా? ప్రార్థనకు పోలేకపోయిన ఏడవాలా, పాటలు పాడలేకపోతున్నా ఏడవాలా, ప్రార్థన చేసుకోలేకపోతున్నా ఏడవాలా, దేవుని వాక్యం చదవలేకపోయిన ఏడవాలా, ఒక్కరికి కూడా యేసు గురించి చెప్పలేకపోతున్నా ఏడవాలా. యేసన్న గారంట, నేను సాయంత్రం అన్నం తినేలోపు ఒక్కరికైనా యేసు ప్రభు గురించి మాట్లాడుకుని అన్నం తిన్ను అని తీర్మానం తీసుకున్నాడట. ప్రతిరోజు యేసు ప్రభు గురించి చెప్పే తినేవాడట. అట్లాంటి తీర్మానం తీసుకున్నాక అనేక మంది మీ వల్ల మారుతారు, అనేక మంది మీ వల్ల యేసు ప్రభు గురించి తెలుసుకుంటారు. ఒక్కరికి కూడా యేసు ప్రభు గురించి చెప్పలేకపోయినా, ఇప్పటి వరకు యేసు ప్రభు దగ్గరికి ఒక్కరికి కూడా నడిపించలేకపోయినాయి అని దుఃఖపడండి. మీరు ధన్యులు, దేవుని చేత ఓదార్చబడతారు, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. అటువంటి ధన్యత ఇక్కడ మనకందరికీ దేవుడు దయచేయను గాక. తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.